సుఖం వచ్చినా ముందు తన భర్తకి చెప్పి భర్తతో మాట్లాడాలి. ఈ ధర్మం పాటించాలి. కాబట్టి అదితికి చాలా గొప్ప శాస్త్రం తెలుసు. ఆవిడ భగవదారాధనం చేయలేదు. ఆవిడ కశ్యప ప్రజాపతిని అడిగింది. చాలా దిగులు ముఖంతో ఉంటే కశ్యప ప్రజాపతి అడిగిన మాటలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనకి భాగవతంలో ఆయన భార్యని అడిగారు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కదా, ఇంటికి ఇల్లాలివి కదా, ఇవాళ నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకుని ఉన్నావు? లక్ష్మీ స్వరూప అయిన ఇల్లాలు ఎప్పుడూ సంతోషంతో ఉండాలి కదా, అందున భర్తని చూసినప్పుడు ప్రసన్న ముఖంతో మాట్లాడాలి. ఇవాళ నువ్వు ఎందుకు ఉద్విగ్నతతో ఉన్నావు? ఇంటికి వచ్చిన అతిథులకి ఏమీ లేదని ఏమైనా చెప్పి పంపించడం అన్న సంఘటన ఏమైనా జరిగిందా? ఇంటికి అతిథి వచ్చినప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఒకవేళ ఆర్తితో వస్తే వాళ్ళకి పెట్టడం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి అని అడిగి